ఇప్పుడే రావు బహదూర్ సినిమా చూసి వచ్చా. సినిమా నాకు ఎలా అనిపించింది ఏంటి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మనం సినిమా కోసం ఎంతసేపు మాట్లాడుకుంటామో అంతసేపు సత్యదేవ్ గారి కోసం మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం ఒక ఎత్తు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఒక ఎత్తు, సత్యదేవ్ గారి యాక్టింగ్ ఒక ఎత్తు. నేను చెప్తా, సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సినిమా ఎలా ఉందిరా ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే దిస్ సినిమా ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అగైన్ ఇది సినిమా రివ్యూ కాదు, నాకు టెక్నికల్గా పెద్ద విషయాలు తెలియదు, కానీ ఒక సగటు ప్రేక్షకుడిగా థియేటర్లో కూర్చొని సినిమా నాకు ఎలా అనిపించింది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. నాకు ఎలా అనిపించిందంటే, సినిమా నాకు సగం నచ్చింది, సగం నచ్చల. సినిమా మొత్తం సెకండ్ హాఫే. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కోసం చేసే బిల్డప్, మొత్తం ఆ స్టోరీ టెల్లింగ్ కోసం అక్కడ సెకండ్ హాఫ్లో ఏం జరగాలన్న దాని మీద ఇక్కడ బిల్డ్ చేసుకున్న సీన్స్. కానీ ఇది ఎంటైర్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా ల్యాగ్గా అనిపించింది. అంటే టెక్నికల్గా దానికి పేరు పెట్టి ఇది కొత్త రకమైన స్క్రీన్ ప్లే అని చెప్పి దానికి ఏదైనా పేర్లు పెడితే అది నాకు తెలియదు, కానీ బట్ సగటు ప్రేక్షకుడిగా నాకు తెలిసింది ఇదే ల్యాగ్. నాకు అనిపించిన ఫీలింగ్ అది ఏంది 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 అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఓకే, మనకు కొన్ని విషయాలు ఫస్ట్లో మనకు బోర్ కొట్టిన కొన్ని విషయాలు అర్థం కాని కొన్ని విషయాలు కొంచెం అర్థమవుతాయి. మెదడులోకి అనుమానం అనే ఒక పురుగు దూరినప్పుడు ఆ అనుమానం పోతే కానీ ఆ పురుగు పోదు, ఆ పురుగు పోతే కానీ మనిషి పోడు. ఇలా కొన్ని విషయాలు చాలా ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇది అందరికీ అంత ఈజీగా ఎక్కితే నాకు అనిపించలే డైరెక్టర్ మహాగారు. అందరికీ అంత ఈజీగా ఎక్కువ, అందుకని ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అండ్ మీలో కొంతమందికి ఏమనిపించింది అంటే, నాకు కూడా అనిపించింది, ఇదే సినిమా మలయాళంలో వచ్చుంటే అబ్బో సూపరు బంపరు, అసలు ఇలాంటి సినిమా ఇండియన్ తెర మీద అసలు లేదు అని అనేవాళ్ళు అంటే నేను దానికి అగ్రీ చేస్తా. ఎందుకు అగ్రీ చేస్తానంటే, ఇదే సినిమా ఓటీటీలో వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చేవి. మనందరం మలయాళం సినిమాలు మెచ్చుకుంటాం, కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతాం. ఏంట్రా అంటే, మనం మెచ్చుకున్న మలయాళం సినిమాలన్నీ మనం ఓటీటీలో చూసినవే. 100కి అట్లీస్ట్ 95 సినిమాస్, ఏదైనా 5 సినిమాస్ ఏమైనా మన థియేటర్కి వెళ్ళి చూసుంటారేమో. ఎందుకు నచ్చుతున్నాయి అంటే, ఓటీటీలో మనకి స్కిప్ చేసే ఆప్షన్, ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది. మలయాళం సినిమాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ల్యాగ్గా ఉంటాయి. లాస్ట్ ఎక్కడో మధ్యలో ఎక్కడో ట్విస్ట్, లాస్ట్ ఎక్కడో ట్విస్ట్ అలాగే ఉంటాయి. సో మనకి ఫార్వర్డ్ ఆప్షన్ ఉండటం వల్ల ఏంటంటే, మనం ఫార్వర్డ్ చేసుకొని ఎక్కడైతే మెయిన్ ఉంటే వాటిని ఆస్వాదించి ఓ సినిమా బాగుందనుకుంటే, ఈ మధ్య నా సడన్గా సినిమా పేరు గుర్తుట్లో పోలీస్ సినిమా మర్డర్ మిస్టరీస్ ఛేదిస్తాడు ఆయన. సినిమా మొత్తం లాస్ట్ 10 నిమిషాలే, ఫస్ట్ నుంచి ఏముండదు డొల్లా. అదే సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే అటర్ ఫ్లాప్ అని చెప్తాను, నేను రాసేస్తాను అది. ఎందుకంటే మనకి ఫార్వర్డ్ ఆప్షన్ లేక మనం చచ్చినట్టు చూస్తాం. ఏంద్రా ఈ 10 నిమిషాల కోసం ఎంత చూసామనిపిస్తుంది. మన కన్వీనియన్స్ ప్రకారం మన టీవీలోనూ మన ఫోన్లోనూ మన ల్యాప్టాప్లో చూసినప్పుడు టక్ 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 ఫార్వర్డ్ కొట్టుకొని చూస్తాం కాబట్టి లాస్ట్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మిస్ అవుతుంది అది. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ అలా ఉంటుంది. స్టార్టింగ్ కొన్ని స్పాయిలర్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకా నేను చాలా అబ్జర్వ్ చేశాను యాక్చువల్గా. ఎన్ని చెప్తే మొత్తం సినిమా చెప్పేసినట్టు ఉంటుంది. కానీ ఒక పిల్లోడు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నాడు, ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఎందుకు లోపల పెడుతున్నారు అంటే, ఆ పిల్లోడు మైండ్లోంచి వెళ్ళిపోతున్నాడు, తీసుకొచ్చి మైండ్లో పెడుతున్నారు. ఒక పురుగు వచ్చి ఎందుకు దూరిందంటే అది అనుమానమైన పురుగు. ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయటం అంటే అందరికీ అంత ఈజియెస్ట్ థింగ్స్ కాదు అది. సో కొంచెం కష్టం. అలాగే పోనీ అబ్జర్వ్ చేసి మనం అర్థం చేసుకుందాం అనుకున్నా చాలా ల్యాగ్ వెళ్ళేపాటికి చిన్న విసుగొచ్చేస్తుంది. పోనీ చిన్న సినిమానే అంటే కాదే, 3 గంటల సినిమానే. సో ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం అంటే బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది. అంతే, అదొక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. చెప్పాను కదా, టెక్నికల్గా అదొక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అది అలాగే ఉంటుంది అనుకుంటే నేను దాన్ని ఇంకా డినై చేయలేను, దాని మీద నేను ఆర్గ్యూ చేయలేను. కానీ బట్ చాలా ల్యాగ్గా అనిపించింది. కొంచెం ఇచ్చేసుకుని ఉంటే బాగుండేదేమో. ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం సగటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఏదైనా పెట్టుంటే కనుక ఇంకొంచెం ఇంకా ఆ ఎసెన్స్ ఫీల్ అవ్వగలిగే వాళ్ళేమో, చివరి వరకు వెయిట్ చేయకుండా. సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం సెకండ్ హాఫ్ సినిమా కథ ముందుకెళ్తూ ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. మనం కూడా కొన్ని గెస్ చేసుకుంటూ ఉంటాం, క్లైమాక్స్ ఏంటి అని చెప్పి ఒక 4-5 గెస్ చేస్తే అందులో 2-3 రైట్ అవుతాయి. నేను ఒక 4 గెస్ చేశాను, ఇది అయి ఉండొచ్చని, అందులో 3 రైట్ అంటే ఒకటి రాంగ్ అయింది, మిగతా 3 రైట్ అయింది. అలాగా మనకు కూడా పరీక్ష పెడతారు డైరెక్టర్ గారు. సో మనం ఏమై ఉండొచ్చు అని చెప్పి మనం గెస్ చేసుకుంటూ ఉంటాం. ఆ గెస్ తర్వాత అవి రివీల్ అవుతూ ఉన్నప్పుడు అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం మంచి సినిమా చూసామని అమ్మయ్య ఓకే ఇదా అని చెప్పి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. సిమిలర్ థింగ్ ఈ కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్కి వచ్చేపాటికి మనకి చాలా చాలా రిఫ్రెషింగ్గా, చాలా రిలీవింగ్గా, చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఫస్ట్ నుంచి మనం ఎమోషన్స్ కానీ ఏది కానీ అక్కడ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేస్తాం. ఇక్కడ ట్రావెలింగ్ మిస్ అవుతుంది. ఎండ్ ఫీలింగ్ అదే, అక్కడ ఎండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ అలాగే వస్తుంది. కానీ ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తాం చూసారా, ఆ లింక్ ఇక్కడ బ్రేక్ అవుతుంది.
అక్కడ కొద్దిగా ఆయన మిస్ అయ్యారేమో అని అనిపించింది నాకు. బట్ ఏంటంటే ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్స్. వీటిని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేంటంటే మనం ఎంకరేజ్ చేయాలి. బట్ ఇందులో మిస్టేక్స్ ఉంటాయి. అంటే మన పెద్ద తోపని కాదు, కానీ మనకు అనిపించిన అభిప్రాయాలు మనం చెప్తాం. ఇప్పుడు నేనేమంటానంటే మూవీ ఈజ్ ఎ ప్రొడక్ట్ అంట, అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ యూజర్ అంట. నేను ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ కొంతమంది టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసమే. సో ఇంకొంచెం బెటర్ అంటే మన ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం బెటర్ ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్ ఆపేమని కాదు, ఇంకొంచెం బెటర్ ప్రొడక్ట్స్ ఇవ్వాలని. సో కొత్తగా ట్రై చేశారు, ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్. సో అది కొత్తగా ట్రై చేశారు. మనం మరీ బాగాలేదు అని ఇచ్చేసాం అనుకోండి, అసలు ఎక్స్పెరిమెంట్స్ చేయరు మన వాళ్ళు. మళ్ళీ మనకి రొటీన్ మాస్ మసాలా మూవీస్ వస్తాయి. ఇది చాలా భిన్నమైన కథ, భిన్నమైన స్క్రీన్ ప్లే చెప్పాలంటే. కథ అదే. మళ్ళీ చూడండి, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చిన్న కథ, ఒకే పాయింట్, ఆ ఒక్క పాయింట్ ఎండ్ ఆఫ్ ది ఆ యాంగిల్లో చూస్తున్న వాళ్ళకి సినిమా అసలు నచ్చదు. అందుకే నేను చెప్పింది ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అని. ఒకే పాయింట్, అనుమానం అనే ఒక పాయింట్ అంతే, సింపుల్ పాయింట్, కానీ చాలా పెద్దగా చెప్తారు దాన్ని. సో మనం టెక్నికల్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అరే అక్కడ ఉన్న క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అవుతా, వాళ్ళతో కనెక్ట్ అవుతామని ట్రై చేస్తూ వాళ్ళతో కనెక్ట్ అవుతా వెళ్ళాం అనుకోండి, కొంచెం బలవంతంగా కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. వెళ్ళాం అనుకోండి, మనకు సినిమా నచ్చుతుంది. అట్లీస్ట్ ఒక మంచి సినిమా చూసాం, వరి సూపర్ డూపర్ అనిపించిపోయి మంచి సినిమా చూసాను ఫీల్ వస్తుంది. అలా కనెక్ట్ అవ్వకుండా ఎండ్ ఆఫ్ ద డే ఏముందిరా ఇందులో అనుమానం అని అలా ఆలోచించామనుకోండి, ఏముండదు. సో ఇది రొటీన్ రొట్ట మాస్ మసాలా అలాంటి సినిమా కాదు, చాలా కొత్తగా ట్రై చేశారు. ఆ ఫస్ట్ హాఫ్ని కొద్దిగా పేషెన్స్తో మనం సహనంతో కొద్దిగా చూడగలిగితే, సెకండ్ హాఫ్కి మనం బాగా మంచిగా కనెక్ట్ అయ్యి కొంచెం అద్భుతమైన సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ వస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ మళ్ళీ పేషెన్స్ లేకపోతే ఏమవుతుందంటే మొత్తం మనకు ఒక డిజాస్టర్స్ ఫీలింగ్ వస్తుంది. ఏముంది లాస్ట్ పావు గంట కోసం ఎంతసేపు భరించామన్న ఫీల్ వస్తుంది. అదే డిఫరెన్స్. దానివల్ల కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చే అవకాశం ఉంది. నాకు మా ఫ్రెండ్కి మాకు జరిగిన డిస్కషన్ ఇదే అనమాట. మేము డిస్కస్ చేసుకున్నప్పుడు నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం తీసుంటే బాగుండేది అనిపించింది. మా వాడు ఏమంటాడంటే ఫస్ట్ హాఫ్ అంత పెట్టకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ అంత ఈజీగా అర్థం అవుదేమో, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతారేమో అని. సో ఇట్లాగే డిఫరెంట్ ఒపీనియన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒకళ్ళ ఒపీనియన్, ఎవరో సూపర్ డూపర్ ఉందంటే సూపర్ డూపర్ ఉన్నట్టు కాదు, ఎవరో బాగాలేదంటే బాగాలేదు అన్నట్టు కాదు, ఎవరో యావరేజ్ అంటే యావరేజ్ అన్నట్టు కాదు. ఇది ఇండివిజువల్గా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. నన్ను అడిగితే మరి సినిమాకి వెళ్ళాలా బ్రో, ఏంటి నీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తాను నేను. నాగబంధమా రావు బహదూరా అంటే నేను ఫస్ట్ రావు బహదూర్ చెప్తాను. ఎందుకంటే ఇందులోనూ కొత్తదనం ఉంది, విజువల్స్ ఇందులోనూ చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉన్న విజువల్స్. వీళ్ళు కూడా ఎప్పటికదో చెప్తున్నారు, ఇందులో కూడా ఎప్పటికదో చాలా న్యాచురల్గా ఉన్న విజువల్స్, చాలా కొత్తగా ఉంటుంది. కొద్దిగా ఆ పేషెన్స్ అని చెప్పిన కదా, డ్రాబ్యాక్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి, కానీ కొత్తగా ఉంటుంది. సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ ట్రై, మీకు టైం ఉందనుకుంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. గ్రాండ్గా చూడాలి, గ్రాఫిక్స్ చూడాలి, కొంచెం దైవభక్తి సనాతన ధర్మం అనుకుంటే యువర్ చాయిస్ విల్ బి నాగబంధం. అందులో స్టోరీ ఎక్కువ ఉంటుంది, ఇందులో స్టోరీ కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ కొత్తగా చూడాలి అనుకుంటే కనుక మీకు రావు బహదూర్ మీ చాయిస్ అవుతుంది. ఇప్పుడు ఇది సినిమా కోసం చెప్పాను కదా, ఇప్పుడు ఒక్క నిమిషం నేను హీరో కోసం మాట్లాడతాను. ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉంటారు, 100 వస్తే ఒక్కళ్ళే సక్సెస్ అవుతారు. ఆ ఒక్కళ్ళే సత్యాన్న లాంటి వాళ్ళు. అదృష్టం, ఆపర్చునిటీస్ ఇవన్నీ కాదు, టాలెంట్, రా టాలెంట్. ఏమి యాక్టింగ్ చేశాడు అన్న, అసలు అసలు అలా చింపేశాడు అంతే, మాటలు లేవు, కనిపీలా అసలు ఆయన. అరే ఏంది ఆయనేనా ఎవరా అసలు కనిపీలా, క్యారెక్టరే కనిపించింది. రావు బహదూర్ అన్న రామప్ప రావు బహదూర్, నాకు జనరల్గా అయితే పేర్లు గుర్తుండవు కానీ నాకు రామప్ప అలా గుర్తుండిపోయాడు. అప్ప అంటే వాళ్ళ పని మనిషి ఒక ఆవిడ బాగా చేసింది. ఆవిడ అలా రీచ్ అయిపోతారు మన క్యారెక్టర్స్. అంత బాగా చేశాడు బ్రో, చాలా బాగా చేశాడు ఆయన యాక్టింగ్. డైరెక్టర్ గారు కూడా ట్రై చేశారు. ఆయన్ని ఈ విషయం మీద మనం అప్రిషియేట్ చేయాలి. మనం నిజంగా ఇలాంటి కథల్ని, ఇలాంటి నేరేషన్ని మనం అప్రిషియేట్ చేయకపోతే, లోపాలు ఉన్నాయి కాబట్టి అని పక్కన పెట్టేస్తే మనం ఇంకా అలాంటి మాస్ మసాలా సినిమాలే చూస్తాం. కొత్తగా చూడాలి మనం, కొత్త సినిమాలు చూడాలి, కొత్త తరహా డైరెక్షన్స్ కానీ లేదంటే స్క్రీన్ ప్లేస్ కానీ ఏదైనా సరే కొత్తగా చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటి మనం ఎంకరేజ్ చేస్తే రాదు. ఎస్ బోర్ కొట్టిద్ది, బట్ సినిమా బాగుంటుంది. అదే అందుకనే నచ్చింది నచ్చలేదు అన్న దాంట్లో మధ్యలో ఊగిసలాడతాం. ట్రావెల్ చేసి పేషెంట్గా ప్రతి సీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా రూమ్ అంతా తిరుగుతుంది, దానికి రీజనింగ్ ఏంటి, చాలా విషయాలు నేను అబ్జర్వ్ చేస్తాను. కానీ ఇప్పుడు అన్నీ చెప్తే స్పాయిలర్స్లో ఉంటాయి. డైరెక్టర్ మనకి ఏదో చెప్పాలని చెప్పి తపన పడుతూ ఉంటాడు ఇండైరెక్ట్గా. మనం ఈ ఇంగ్లీష్ సినిమాలు కానీ లేదంటే కొన్ని సినిమాల్లో మనం డీకోడ్ చేసుకుంటాం చూడండి, తర్వాత బయటకు వస్తాయి. అలాగే ఈ సినిమా నుంచి కొన్ని బయటకు వస్తాయి, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు ఈ సినిమా ద్వారా అని చెప్పి. అప్పుడు అందులో ఉన్న ఏమంటారు ఆ ఎసెన్స్ని ఇంకా గట్టిగా ఫీల్ అవుతాం.
అవన్నీ బయటకు వచ్చినప్పుడు. ప్రజెంట్ ఎవరు ఇండివిజువల్గా వారు వెళ్ళి అలా అవి అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత అబ్జర్వేషన్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎక్కుతుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చుకున్న బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వన్ సైడెడ్గా వచ్చేది. థియేటర్కి వచ్చేపాటికి ఏంటంటే థియేటర్ ఆడియన్స్ మొత్తం అలా ఉండరు కాబట్టి వాళ్ళది ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి బోర్ కొట్టినా సరే చచ్చినట్టు చూడాలి కాబట్టి అలా చూసినప్పుడు చాలామందికి అక్కడే డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఏంది ఏదో చూస్తున్నాం అని చెప్పి అలా వదిలేస్తే మళ్ళీ కనెక్ట్ అవ్వరు. అది సంగతి. అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ టెక్నికల్ వాల్యూస్ అన్ని పక్కన పెడితే సత్యదేవి గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన అసలు చాలా మంచి యాక్టర్ అవుతారు, నాకు బాగా అనిపించింది. సో ఆయన యాక్టింగ్ మాత్రం అసలు చెప్పాను కదా, 100 మంది వస్తే ఒకళ్ళే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వ్యక్తులే ఉంటారు. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఇంకా మంచి సినిమాలు రావాలి, మనం చూడాలి అని చెప్పి. ఇలాంటి ట్రై చేయాలన్నా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా ఒకళ్ళు ఉండాలి, ఎవరో ఒకళ్ళు. లేదు నా ఫ్యాన్స్ ఒప్పుకోరని అయ్యని అనుకొని మనం ఇంకా మాస్ మసాలా సినిమాలే చేసుకుంటామంటే అవ్వదు కదా. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, మనం వాటిని ఎంకరేజ్ చేయాలి. సో సినిమా బాగుంది, ల్యాగ్ ఉంది, బట్ బాగుంది. మీకు దగ్గర టైం ఉండి మీ దగ్గర మనీ ఉంటే ఈ వీకెండ్ మీకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నా పాయింట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. మీకు అందరికి నాగమందం నచ్చవచ్చు. నా ఒపీనియన్, నా సజెషన్ మాత్రమే. ఇదే కరెక్ట్ కాదు, జస్ట్ ఒపీనియన్ అంతే. సో మీరు చూస్తే కానీ ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.